రవ్వ వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రవ్వ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామండి. సో ఆయిల్ హీట్ అయిపోతుంది ఎలాగో. ఓకే. సో మనము అంతా కలిపేసుకోవటమేనా? ఇంకా కలిపేసుకొని చేసుకోవడమేనండి. కలిపేసేస్తాం. ఫస్ట్ రవ్వ తీసుకోవాలండి. ఓకే. రవ్వ 1 కప్పు తీసుకుంటున్నాము. రవ్వ ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో మనం పెరుగు తీసేసుకోవాలండి. ఓకే. సో రవ్వ పెరుగు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి కప్పు పెరుగు తీసుకుంటున్నామండి. ఓకే. దాంతోపాటు జీలకర్ర తీసుకోవాలండి. ఓకే. సో ఈ వడలు ఎవరు నేర్పించారు రెడ్డి గారు మీకు? మా వైఫ్ నేర్పించింది. ఓకే. మామూలుగా ఏంటంటే పిల్లలు కూడా ఈజీగా తినడానికి క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా ఉంటే పిల్లలకి ఇష్టం కదా, కరకరలాడుతూ ఉండేవి. దాంతో పాటు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు తొందరగా కావాలంటే ఇది ఈజీగా ఎక్కువ టైం కేటాయించకుండా తొందరగా అవడానికి ఇది బెస్ట్ బాగుంటుందండి. అవును నిజమే. రవ్వ మనకి రెడీగా ఉంటుంది, పెరుగు రెడీగా ఉంటుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. తక్కువ టైంలో కంప్లీట్ అవడానికి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసారు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. దాంతో పాటు ఆనియన్ వేసుకోవాలండి. ఓకే. సో మీరు ఎప్పుడైనా వంట చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఓకే. అంటే ఏంటంటే వంట చేయడం అనేది ఒక ప్యాషన్గా మీకు ఇష్టమా? నాకు ఇష్టం అండి. దానివల్ల అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కరివేపాకు వేసుకున్నామండి. సో అయితే మీకు వంట అనేది ఇష్టం అనమాట. అంటే కుదిరినప్పుడు చేయటం. కుదిరినప్పుడు ఎప్పుడు టైం దొరికినా వంట చేస్తాను. ఏదో ఒక వెరైటీ అలాగా చేస్తానండి. అంటే అన్ని మరి ఆవిడ నేర్పించిన వంటలే చేస్తారా? మీరు కూడా ఏమన్నా వెరైటీగా ట్రై చేస్తారా? నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తారా? మా పెద్ద పాపకి నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ఐటమ్ తినడం కూడా ఇష్టం. అవునా? దానివల్ల ఇద్దరం అనుకుని ఏం చేసుకుందామని ఏదో ఒకటి చేసేస్తారు. సో సాల్ట్ కూడా సరిపడా వేసుకున్నామండి. ఇది కొంచెం మిక్స్ చేయాలండి. పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలా? దీంట్లో వాటర్ అవసరం లేదండి. ఓకే. ఇంకా అంతా పెరుగుతోనే మిక్స్ చేయాలి. ఒకవేళ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలా? పెరుగు అంటే మనకి ఏంటంటే 1 కప్పు రవ్వకి కప్పు పెరుగు తీసుకుంటే సరిపోతుంది. ఈక్వల్ క్వాంటిటీగా ఉంటుంది. దానికి మనకు అవసరం ఉండదు ఇంకా. సో మీకు ఈ వడలు వేయటము ఇట్లా ఇవన్నీ వచ్చా? ఎందుకంటే చాలా మంది డీప్ ఫ్రై అనగానే కొంచెం భయపడతారు కదా, అంటే ఎలా తులుతుందో నూనె అని. మామూలుగా ఇంట్లో ఏంటంటే మేమిద్దరం పిల్లలు ఉన్నప్పుడు చేసుకుంటాం కాబట్టి దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తాం. ఓకే. వెళ్ళ నచ్చింది అనుకోండి, బాగుందంటే ఇంకా కంటిన్యూ చేస్తాం, లేదు అంటే ఆ రోజుతో ఆపేస్తారు. వెరీ గుడ్. మనకి ఇప్పుడు సరిపోయిందండి. మనకు వడ తయారు చేసుకుని రెడీగా ఉంది. సో నూనె కాగితే వేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న లడ్డు పరిమాణంలో ఈ వడా పిండి తీసేసుకొని మనం వడలాగా చేసేసుకుంటాం. సో మనకి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయా? క్రిస్పీగా వస్తాయండి. సో ఈ రవ్వ కొంచెం ఇట్లా పెరుగులో నానితే అలా ఏమైనా బాగుంటుందా, లేకపోతే ఇమీడియట్లీ ఇప్పుడు దీంట్లో ఏంటంటే పెరుగు వల్ల మనకు టేస్ట్ కొంచెం పుల్లగా తినడానికి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పైన కూడా క్రిస్పీగా ఉంటుంది. అదేలేండి, రవ్వ వల్ల కొంచెం బాగా కరకరలాడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వడ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్లేమ్ కూడా మీడియం లోనే పెట్టుకోవాలి. ఓకే. ఎక్కువ పెట్టుకుంటే కూడా మనకి బయట అంతా ఇదైపోయి మళ్ళీ లోపల కరెక్ట్ గా ఉడకపోవడం వల్ల అదే సిమ్ లో మీడియం గా పెట్టారు. అయితే ఇది బొంబాయి రవ్వతోనే బాగుంటుందా, ఇంకేదైనా వేరే రవ్వతో కూడా ట్రై చేయొచ్చు? ఇప్పుడు మనకి రకరకాల రవ్వలు వచ్చేస్తున్నాయి కదా. లేదు, బొంబాయి రవ్వతోనే మనకి బాగుంటుందండి. ఓకే. ఇది కూడా వేసేద్దాం. సరే. సో ఇంక ఇవి వేగితే మనకి రెడీ అయిపోయినట్టే కదా. ఇది వేగితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి. బ్రౌన్ కలర్ లో వచ్చిందంటే మనకి తినడానికి రెడీ ఉన్నట్టండి. ఓకే. ఇది బ్రౌన్ కలర్ లో వచ్చేసేయండి. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకుందామండి. బాగున్నాయి వడలు చూడడానికి సాఫ్ట్ గా, అంటే కొంచెం ఆ రవ్వ టెక్స్చర్ తెలుస్తుంది, క్రిస్పీగా కూడా కనబడతాయి. తింటే కూడా కొంచెం టేస్ట్ బాగుంటాయండి. యాక్చువల్లీ మీ ఆవిడ చేసిన దోసకాయ పచ్చడి కూడా బాగానే ఉంటదేమో కదా వడలో తినడానికి. పచ్చళ్ళు కూడా బాగుంటదండి. టేస్ట్ సాస్ పిల్లలకి ఎలాగో సాస్ తో ఇష్టంగా ఉంటుంది కదా. సాస్ తో ఇష్టంగా ఉంటుంది. డైరెక్ట్ కూడా తినేయచ్చు, ఉట్టి కూడా అలాగా తినేసేయచ్చండి. సూపర్. ఆయిల్ తీసేసుకున్నాము. దీంట్లో మనం బౌల్లో తీసుకుందామండి. ఓకే. సో
సౌండే మంచి టక్ టక్ కరకరలా అంటే ఇది తెలుస్తుంది. అవునండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. జాగ్రత్త కాదు. సో రవ్వ వడ రెడీ అండి. నైస్. మరి రవ్వ వడలు కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. రవ్వ వడ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉప్మా రవ్వ, పెరుగు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ వడ రెడీ.